హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి యశస్వి. ఈ షార్ట్కి రిలేటెడ్ వీడియో కింద లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూడండి. ఇంకా ఇది వచ్చేసి ఉగాది ముందు రోజు మా పిల్లల ముగ్గురికి గోరింటాకు పెట్టి తోరణాలు అవంతా రెడీ చేసేసుకొని ముందు రోజునైతే ఇల్లంతా క్లీన్ చేసుకొని బయట గుమ్మానికి తుడిచి బొట్లు పెట్టేసి అలాగే ఇల్లంతా క్లీన్ చేసేసి దేవుడి పటాలు కూడా అన్నీ శుభ్రం చేసేసి పెట్టుకున్నాను అన్నమాట. ఇదైతే ఉగాది ముందు రోజు. అలాగే ఉగాది తర్వాత రోజు లాంగ్ వీడియోని కొంచెంగా ఎడిట్ చేసి షార్ట్ వీడియోలాగా అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా ముందు రోజునైతే వంటగది మొత్తం ఇల్లంతా కూడా క్లీన్ చేసి అయితే పడుకున్నాను. అలాగే మార్చ్ 30 వచ్చేసి మా పెద్ద పాప బర్త్డే అనమాట. సో తనకి ఆ రోజు బర్త్డే విషెస్ కూడా అయితే మేము ఇక్కడ చెప్తూ ఉన్నాము. దీనికి సంబంధించిన లాంగ్ వీడియో అంతా కూడా కింద రిలేటెడ్ వీడియోలో ఉంది, ఎవరైనా కావాలనుకుంటే వెళ్ళి చూడండి. ఇంకా ఉగాది రోజు అయితే మేము ఏమేమి చేసామనేది చూపిస్తాను చూడండి. పాయసం ఇది వచ్చేసి దాంట్లోకి వేయడానికి జీడిపప్పులు అయితే ఫ్రై చేస్తున్నాను, సాంబారు, అలాగే టమాటో మునక్కాయ కర్రీ, ఇది వచ్చేసి చట్నీకి అనమాట. దోసకాయ, వేరుశనగ పప్పులు అలాగే పుదీనా వేసి చట్నీకి ఫ్రై చేసి పెట్టాను. ఇది వచ్చేసి గారెపిండి. ముందు రోజు నైటే అంతా కూడా రుబ్బి ఫ్రిడ్జ్లో అయితే పెట్టి ఉదయాన్నే తీసి బయట పెట్టాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఏమేమి చేసానో చూస్తాను చూడండి. గారెలు, ఇది వచ్చేసి దోసకాయ, పుదీనా, పల్లీ చట్నీ, టమాటో మునక్కాయ కర్రీ, అలాగే సాంబారు, పులిహోర, ఇవన్నీ కూడా మార్నింగ్ 8 లోపే ఫినిష్ చేసేసానండి. ఎందుకంటే గుడికి వెళ్ళి రావాలి, ఇంట్లో మళ్ళీ వచ్చి అమ్మమ్మకి దండం పెట్టుకోవాలి. సో అందుకని చెప్పేసి గుడికి వెళ్ళి వచ్చేసరికి అంత అయిపోవాలని చూసారా, టైం ఎగ్జాక్ట్గా 8 అవుతుంది. వచ్చేసరికి అమ్మ అయితే అన్నం వండి పెట్టేది, ఇవన్నీ కూడా నేనే ప్రిపేర్ చేశానండి. ఇంక ఇక్కడ వచ్చేసి పిల్లల్ని అయితే రెడీ చేస్తున్నాను. ముగ్గురిని కూడా రెడీ చేయడానికి నాకు 15 మినిట్స్ అయితే టైం పట్టిందనమాట. ట్రెడిషనల్గా ఈవినింగ్ వేద్దాము అని చెప్పేసి మార్నింగ్ అయితే ఈ డ్రెస్సెస్ వేశాను.